ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ భాగంగా ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్ అన్ని రివిజన్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ది ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషన్లోని ఈ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ని పార్ట్ 3లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 3లో ఇన్సర్ట్ చేసిన ఫండమెంటల్ రైట్స్ 5 ఉంటాయి. ఆ 5 రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తాం. ఇందులో ఫస్ట్ది రైట్ టు ఈక్వాలిటీ, అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే టాపిక్ సంబంధించి 5 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే 14, 15, 16, 17, 18. సో 5 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 5 ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ది ఆర్టికల్ 14 అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే, అలాగే చట్టం అందరినీ ఒకేలాగా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి ఆర్టికల్ 14లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 అనేది డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. అంటే వివక్షత, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. వీటి ఆధారంగా ఈ వివక్షత అనే దాన్ని నిషేధించడం ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 అనేది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోని అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం, సమాన అవకాశాలు కల్పించడం అనేది ఆర్టికల్ 16లో ఉంటుంది. ఇందులో అందరికీ సమాన అవకాశాలు అంటే ఎవరైతే ఎకనామికల్గా, సోషలాజికల్గా వీక్గా ఉంటారో వాళ్ళు సోర్సెస్ ఉపయోగించుకోవడంలోని వెనకబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించడం కూడా ఈ ఆర్టికల్ 16లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అనేది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని గురించి చెప్తుంది ఆర్టికల్ 17 అనేది. నెక్స్ట్ ఆర్టికల్ 18. ఇది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అంటే ఈ అకాడమిక్ పరంగా కానీ లేదా మిలిటరీ పరంగా కానీ ఏవైతే డిస్టింక్షన్స్ ఉంటాయో వాటికి తప్ప మిగతా వాటన్నింటిలోని ప్రత్యేకమైన టైటిల్స్ ఎవరికి ఇవ్వకూడదని చెప్పి ఈ ఆర్టికల్ 18 అనేది చెప్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి? చట్టం ముందు అందరూ సమానులే అనే భావన కలిగించడానికి ఈ ఆర్టికల్ 18 ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కులో 19 నుండి 22 వరకు ఉంటాయి. ఇందులో 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఇందులో 19 అనేది పూర్తిగా ఫ్రీడమ్స్ సంబంధించింది చెప్తుంది. ఇందులో 6 టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే భావ ప్రకటన హక్కు. రెండోది అసెంబుల్ పీస్ఫుల్లీ, ప్రశాంతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం. థర్డ్ ఫామ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకోవడం. టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ఇండియాలోని ఎక్కడైనా సరే ఎటువంటి వీసాలు కానీ కండిషన్స్ లేకుండా మూవ్ అయ్యే అవకాశాన్ని కల్పించడం. టు రిసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా సరే నివసించే హక్కుని కలిగి ఉండడం. టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ట్రేడ్, ఏ ప్రొఫెషన్ అయినా లేదా వృత్తినైనా ప్రాక్టీస్ చేసుకునే రైట్ని కలిగి ఉండడం. ఇవన్నీ కూడా ఆర్టికల్ 19లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఫ్రమ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్, అంటే మనం తప్పు చేయకుండా తప్పు చేశారని నిందమోపడం కానీ, లేదా మనం చేసిన పని అప్పటికి తప్పు కాదు కానీ తర్వాత చేసిన చట్టాల ఆధారంగా అది తప్పు అయినప్పుడు అటువంటి వాటికి పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండడం. అలాగే ఒక పనిష్మెంట్ మనం ఆల్రెడీ పొందిన తర్వాత కొత్తగా చట్టం చేసి ఆ పనిష్మెంట్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మళ్ళీ ఇంప్రిజన్మెంట్కి లోన్ అవ్వడం, ఇలాంటి వాటి నుండి
మనల్ని రక్షిస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఒక కేసు వల్ల 5 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా చట్టం చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చినప్పుడు ఈ వ్యక్తిని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించడం అనేది జరగదు. ఎందువల్లంటే స్టార్టింగ్ అతను 5 years ఇంప్రిజన్మెంట్ పొందుతున్నప్పుడు ఆ 10 years అనేది లేదు, తర్వాత వచ్చింది. అలాగే 2 సార్లు పనిష్మెంట్ ఇవ్వడాన్ని ఈ ఆర్టికల్ 20 అనేది నిషేధిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇందులో జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా రైట్ టు ప్రైవసీ, డిగ్నిటీ అండ్ ఫెయిర్ ట్రయల్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21A కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఈ హక్కు ద్వారా మనిషి ఒక గౌరవంతో జీవించడానికి ఇది కారణం అవుతుంది. కాబట్టి దీన్ని ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లైఫ్ అనే దాంట్లో సబ్ ఆర్టికల్గా దీన్ని అటాచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఈ ఆర్టికల్ 22 అనేది ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఒకరిని డిటెన్షన్ చేసినప్పుడు ఆ డిటెన్షన్ చేసిన వ్యక్తిని వితిన్ 24 hours ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలాగా హాజరుపరచకుండా ఆ వ్యక్తిని హింసించడం కానీ లేదా క్రూరంగా పనిష్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి వాటి నుండి రక్షణ కల్పించేది ఆర్టికల్ 22. ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి రైట్ టు ఫ్రీడమ్ అనే దాంట్లో పొందుపరచబడ్డాయి. నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది 3వ ప్రాథమిక హక్కు. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ని, ఫోర్స్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవులని ఒక చోట నుండి మరొక చోటుకి తరలించడము, అలాగే బలవంతంగా వ్యక్తులకి ఇష్టం లేకపోయినా పని చేయించడము, ఇలాంటి వాటి నుండి రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 24 అనేది చైల్డ్ లేబర్ని, ప్రమాదకరమైన పనుల నుండి నిషేధించడాన్ని ఆర్టికల్ 24లో పొందుపరచడం జరిగింది. ఇది రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు అని ఫండమెంటల్ రైట్స్లో ఇది 3ది. ఇక 4వది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ హక్కు. ఇవి ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉంటాయి. అంటే 25, 26, 27, 28 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఇందులో 25 అనేది బేసిక్ రైటు. ఎవరైనా సరే వాళ్ళు ఏ మతాన్ని అయితే నమ్ముతున్నారో ఆ మతాన్ని ప్రొఫెస్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి, అలాగే దాన్ని ప్రొపగేట్ చేసుకోవడానికి హక్కును కలిగి ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 26 అనేది వాటికి సంబంధించిన వ్యవహారాలు చేసుకునే హక్కు. ఆర్టికల్ 26 దీన్నే రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అని అంటాం. ఆర్టికల్ 27 అనేది నో ట్యాక్సెస్ ఫర్ రిలీజియస్ పర్పసెస్, మతపరమైన వాటికి ఎటువంటి ట్యాక్సెస్ ఉండకూడదు అని. నెక్స్ట్ ఆర్టికల్ 28 అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని ఈ రిలీజియన్కి సంబంధించిన వాటిని పూర్తిగా రిజెక్ట్ చేయడం, లేదా ఇలాంటి వాటిని అంటే ప్రభుత్వ నిధులు పొందుతున్న ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ మతపరమైన బోధనలు చేయకూడదు. అలా కాకుండా స్వచ్ఛందంగా ఒక వ్యక్తికి సంబంధించిన లేదా ఒక సంస్థకు సంబంధించిన వాటితోని నిధులు ఏర్పాటు చేసుకొని ఎస్టాబ్లిష్ చేయబడిన పాఠశాలలో మళ్ళీ ఈ బోధన అనేది జరగవచ్చు. ఇది ఆర్టికల్ 28లోని మతపరమైన బోధనలు అనేవి ప్రభుత్వ ఆధీనంలో పాఠశాలలో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీలో కానీ చేయకూడదు అనేది. ఇది 4వ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ 5వ ఫండమెంటల్ రైట్ ఏంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్లో ఆర్టికల్ 29 అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కల్చర్ అంటే సంస్కృతి, భాష అండ్ లిపిని కాపాడుకునే రైట్ని కలిగి ఉంటారు అని చెప్పి ఆర్టికల్ 29లో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 30లోని
మైనారిటీస్ అంటే రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా స్కూల్స్ని లేదా ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని అంటే పరిపాలించుకునే హక్కుని ఈ ఆర్టికల్ 30లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5వ హక్కు. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ 5 కాదు 6. యాక్చువల్గా ఇంతకుముందు 7 ఉండేవి. అందులో రైట్ టు అసెట్ అంటే ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కును తొలగించి దాన్ని చట్టపరమైన హక్కుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చివరి హక్కు 6వ హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది ఆర్టికల్ 32లో ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 ఫండమెంటల్ రైట్స్కి ఏవైనా భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ సంప్రదించి బలవంతంగా వాటిని ఇంప్లిమెంట్ చేయించుకునేలాగా చేయవచ్చు. అందుకే వీటిని ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. ఈ విధంగా చేయడానికి మనకి 5 రిట్స్ ఉంటాయి. ఈ 5 రిట్స్లో ఫస్ట్ది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే ప్రొటెక్షన్ అగైనిస్ట్ అన్లాఫుల్ డిటెన్షన్. అనవసరంగా అకారణంగా అరెస్ట్ చేసిన తర్వాత డిటెన్షన్ చేసి దానికి సరైన కారణాలు చెప్పకపోతే దాని నుండి రక్షణ పొందే హక్కుని హెబియస్ కార్పస్ అని అంటాం. నెక్స్ట్ మాండమస్ అంటే ఒక పబ్లిక్ అఫీషియల్ తను చేయవలసిన పనిని చేయకపోతే ఆ పనిని కోర్టు ఆర్డర్స్ ద్వారా చేయించడాన్ని మాండమస్ అని అంటాం. నెక్స్ట్ ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్లోని లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి పరిధికి మించి అవి తీర్పులు ఇవ్వడాన్ని నిరోధిస్తుంది ఈ ప్రొహిబిషన్. నెక్స్ట్ సెర్ష్యూరరీ. ఈ సెర్ష్యూరరీ అనేది కింది స్థాయిలో ఇచ్చిన కోర్టులు ఏవైతే ఉంటాయో అవి చెప్పిన తీర్పుల్ని హైకోర్ట్స్ లేదా అంతకుమించి ఉన్న కోర్ట్స్ సుప్రీంకోర్టులు రివ్యూ చేసే హక్కుని కలిగి ఉంటాయి. దీన్నే సెర్ష్యూరరీ అని అంటాం. నెక్స్ట్ కోవారంట్ అంటే అనవసరంగా అన్లాఫుల్గా ఎవరైనా సరే పబ్లిక్ ఆఫీస్ని ఆక్యుపై చేయడాన్ని ఛాలెంజ్ చేస్తుంది ఈ కోవారంట్ అనేది. అంటే రాజకీయవేత్తలు కానీ లేదా పొలిటీషియన్స్ కానీ వాళ్ళ పవర్లో లేనప్పుడు కూడా పబ్లిక్ ఆఫీసుల్ని సూపర్వైజ్ చేయడం కానీ పబ్లిక్ ఆఫీసుల్ని ఆక్రమించడం కానీ అలాంటివి చేయకుండా ఈ కోవారంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు డిపిఎస్పి డిస్కస్ చేస్తాం. డిపిఎస్పి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వీటిని తెలుగులో ఆదేశిక సూత్రాలని అంటాం. ఈ ఆదేశిక సూత్రాలని రాజ్యాంగంలోని పార్ట్ 4లో అటాచ్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 4లోని మనం అన్ని ఆర్టికల్స్ కాకుండా ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తాము. యాక్చువల్గా డిపిఎస్పిలో 36 నుండి 51 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ మాత్రమే చూస్తాం. ఇందులో ఫస్ట్ వన్ ఆర్టికల్ 38. ఈ ఆర్టికల్ 38 అనేది పీపుల్స్ యొక్క వెల్ఫేర్ని ఇంప్రూవ్ చేసి తద్వారా అసమానతల్ని తగ్గించమని ఈ ఆర్టికల్ 38 చెప్తుంది. అంటే ఈ డిపిఎస్పి అనేది ఫండమెంటల్ రైట్స్ లాగా ఒకవేళ ఈ హక్కులు కానీ పొందలేకపోతే కోర్టుల ద్వారా బలవంతంగా చేయించుకోవడానికి వీలు కాదు. ఇవి కేవలం ప్రభుత్వాలకి వాటి యొక్క సోర్సెస్ అందుబాటులో ఉన్నప్పుడు చేయడానికి మాత్రమే సలహానిస్తాయి తప్ప బలవంతంగా ఈ డిపిఎస్పిలో ఉన్న ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయించుకోలేము. నెక్స్ట్ ఇందులో ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అంటే సమాన పనికి సమాన వేతనం అనే ఆర్టికల్ 39లో చెప్పడం జరిగింది. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ వర్కర్స్. పనిచేసేటప్పుడు ఈ పిల్లల్ని కానీ అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయకూడదు, కానీ 14 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు పని చేయొచ్చు. ఇది బాలకార్మిక వ్యవస్థలోకి రాదు. కానీ ఈ 14 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా ప్రమాదకరమైన పనిలోనైతే వీళ్ళు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇలాగ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ ఉండేలాగా చెప్తున్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 39. నెక్స్ట్ ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ది పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వం నుండి ఫ్రీగా లీగల్ ఎయిడ్ పొందే హక్కుని కలిగింది ఆర్టికల్ 39A.
నెక్స్ట్ ఆర్టికల్ 41 ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్, ప్రభుత్వం నుండి సహాయం పొందడం, విద్యను పొందడం, అలాగే సరైన పనిని కూడా పొందడాన్ని ఆర్టికల్ 41లో చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 42లో ఈ మెటర్నిటీ రిలీఫ్ అంటే ప్రెగ్నెన్సీ దగ్గర నుండి పిల్లల్ని కనే వరకు ఈ మధ్యలో ఏమైనా సెలవులు అవసరమైనప్పుడు ఆ కంపెనీలు కానీ లేదా సంస్థలు కానీ ఈ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి కల్పించవలసి ఉంటుంది, సరైన ఆర్థిక బెనిఫిట్స్ కల్పిస్తూ. అలాగే సరైన వర్కింగ్ కండిషన్స్ కూడా అక్కడ ఉండేలాగా చేయాలని చెప్పి ఆర్టికల్ 42 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 43 లివింగ్ వేజ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఫర్ వర్కర్స్కి అక్కడ సరైన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కల్పించేలా చేయాలని చెప్పి ఆర్టికల్ 43లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 45లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి దీన్ని ఫండమెంటల్ రైట్గా 21A 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2002లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చివరిది ఆర్టికల్ 46. ఈ ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే షెడ్యూల్ క్యాస్ట్లు, షెడ్యూల్ ట్రైబ్స్, వేకర్ సెక్షన్స్, వీటికి ప్రమోషన్ అంటే ఎడ్యుకేషన్ అనేది అందేలాగా చేయాలని చెప్పి విద్యని వాళ్ళలో పెంపొందించేలా చేయాలని చెప్పి ఆర్టికల్ 46 చెప్తుంది. ఇవి డిపిఎస్పిలో ఉన్న హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇక్కడ కానీ ఏం చెప్పడం జరిగిందంటే డిపిఎస్పి ద్వారా కోర్టులు ఇక్కడున్న ఆర్టికల్స్లో వేటిని కూడా ఎన్ఫోర్స్ చేయలేవు, కేవలం వాటి యొక్క పాలసీలోని ఆ విషయాలు ఉండేలాగా చూసుకోమని మాత్రమే ఆదేశించగలవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అదర్ ప్రొవిజన్స్ ఏంటంటే ఈ ఆర్టికల్స్ 352 అంటే దీన్ని నేషనల్ ఎమర్జెన్సీ అంటాము, 356 స్టేట్ ఎమర్జెన్సీ, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు కొన్ని రైట్స్ సస్పెండ్ చేయబడతాయి. ముఖ్యంగా ఆర్టికల్ 19లోని భావ ప్రకటన హక్కు ఏదైతే ఉంటుందో అటువంటి హక్కుల్ని సస్పెండ్ చేయబడతాయి. కానీ అన్లాఫుల్ కన్విక్షను, తర్వాత రైట్ టు లైఫ్, ఇటువంటివి మాత్రం ఏవైనా సంఘటనలు జరిగినప్పటికీ ఈ రెండు హక్కులు కోల్పోవడం అనేది జరగదు. అంటే జీవించే హక్కు పర్మనెంట్, అలాగే అన్లాఫుల్ కన్విక్షన్ అనేది కూడా పర్మనెంట్ రైట్గా ఉంది. నెక్స్ట్ రిజర్వేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ మెజర్స్. ఈ సోషల్ జస్టిస్ సంబంధించి వివక్షత చూపకూడదని చెప్పి ఆర్టికల్ 15(4)లో ఉంది కదా, దాని ప్రకారం విద్యా సంస్థల్లోని, టెంపుల్స్లోని అందరికీ ప్రవేశం ఉండడము, అలాగే ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించడం, ఇవన్నీ కూడా 15(4), 15(5)లో ఉంటాయి. కానీ ఉద్యోగాలకు సంబంధించి 16(4)లోని ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇటువంటి వాటిలో ఈ 16(4) ప్రకారం ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన అదర్ ఆర్టికల్స్ ఆర్టికల్ 330 నుండి 342 వరకు ఉన్నాయి. అలాగే మరికొన్ని సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటంటే కేశవానంద భారతి కేస్ 1973. ఇందులో ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటప్పుడు అంటే సవరించేటప్పుడు దాని బేసిక్ స్ట్రక్చర్ అనేది కోల్పోకుండా సవరించుకోవాలి అని చెప్పి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997లో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఒక హ్యూమన్ రైట్ వైలేషన్గా భావించడం జరిగింది. నెక్స్ట్ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని రైట్ టు లైఫ్ అనే దాంట్లో అంటే ఆర్టికల్ 21లో భాగంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ప్రాథమిక హక్కుగా ఇంక్లూడ్ చేయడం జరిగింది 1986లో. నెక్స్ట్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లోని
ప్రైవసీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్గా భావించడం జరిగింది. అంటే గోప్యత అది ఫండమెంటల్ రైటు. ఆ గోప్యతకి భంగం కలిగించే పనులు ప్రభుత్వం కూడా చేయకూడదని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఎన్హెచ్ఆర్సీ గురించి చూస్తాం. ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం అక్టోబర్ 12, 1993న ఈ ఎన్హెచ్ఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్హెచ్ఆర్సీ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, వాటికి సంబంధించిన పాలసీ పరమైన డెసిజన్స్ తీసుకోవడము, నెక్స్ట్ ఎక్కడైనా సరే ఈ హ్యూమన్ రైట్స్కి భంగం కలిగినప్పుడు వాటి మీద విచారణ జరిపి వాటికి సంబంధించిన వాటిని కోర్టు ద్వారా పనిష్మెంట్లు ఇచ్చేలా చేయడము ఈ ఎన్హెచ్ఆర్సీ యొక్క విధి, ప్రధానమైన విధి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కడైనా రైట్స్ వైలేషన్ చెప్పినప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగా రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు ఆ రైట్స్ వైలేషన్ జరిగిన చోటుకు వెళ్ళి కంప్లైంట్ రిసీవ్ చేసుకొని తగిన విచారణ చేసి జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా ఆ కోర్టుల ద్వారా వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చేలాగా ఈ ఎన్హెచ్ఆర్సీ కృషి చేస్తుంది. అలాగే ఈ ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. అలాగే వీటికి సంబంధించి రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ సెమినార్స్ కండక్ట్ చేయడము, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఏమైనా జరిగినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి అందించడం, నెక్స్ట్ ఎక్కడైనా సరే ఏవైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు వాటిని ఎగ్జామిన్ చేసి ఎగ్జిస్టింగ్ లాస్ అంటే ఆల్రెడీ ఉన్న చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఏ పనిష్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుందో వాటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎన్హెచ్ఆర్సీలో కాంపోజిషన్ ఏంటంటే ముఖ్యంగా చైర్మన్ ఉంటారు. ఈ చైర్మన్ ప్రజెంట్ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. ఇతను December 30, 2024న ఆఫీస్ని టేక్ చేయడం జరిగింది. ఇతనితో పాటు మెంబర్స్ కూడా ఉంటారు. ఈ చైర్పర్సన్ కానీ మెంబర్స్ని కానీ ఒక కమిటీ సలహా మేరకు ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, అలాగే లోక్సభ స్పీకర్ వీళ్ళ నలుగురి యొక్క సభ్యులతో కూడిన ఈ కమిటీ రిపోర్ట్ మేరకు ప్రెసిడెంట్ ఈ చైర్పర్సన్ కానీ మెంబర్స్ని కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కానీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ చైల్డ్ రైట్స్ సంబంధించిన కమిషన్లు కానీ డిసేబుల్డ్ పర్సన్స్ సంబంధించిన కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వాళ్ళందరూ కూడా ఉంటారు. నెక్స్ట్ ఈ ఎన్హెచ్ఆర్సీకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 51A. ఈ ఆర్టికల్ 51A ప్రకారం ఈ సిటిజన్స్లోని హార్మోనీ అంటే అందరూ కలిసిమెలిసి ఉండేలాగా అలాగే హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఈ ఆర్టికల్ 51లోని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ ఎన్హెచ్ఆర్సీ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిష్మెంట్ని ఎన్ఫోర్స్ చేయలేదు. కేవలం లీగల్ యాక్షన్ మాత్రమే రికమెండ్ చేయగలదు. మరి ఈ పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలంటే కోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించినవి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ చూస్తాము. ఇందులో ఫస్ట్ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948 అంటే అంతర్జాతీయ సంబంధించిన హ్యూమన్ రైట్స్ సంబంధించిన డిక్లరేషను. ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో December 10th, 1948న ఆమోదించడం జరిగింది. ఇది ఆమోదం పొందిన కారణంగా ఎవ్రీ ఇయర్ December 10th ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది
మోడర్న్ హ్యూమన్ రైట్స్ లాని ప్రొటెక్ట్ చేయడంలోని ఒక ఫౌండేషన్గా దీన్ని భావిస్తారు, ఈ యూడిహెచ్ఆర్ని, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని. అలాగే ఇందులో మొత్తం 30 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 30 ఆర్టికల్స్లో సివిల్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందులో యూడిహెచ్ఆర్లో కల్పించబడిన ఇంపార్టెంట్ రైట్స్ ఏంటంటే రైట్ టు లైఫ్, లిబర్టీ, సెక్యూరిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్, స్లావరీ అంటే బానిస, అండ్ డిస్క్రిమినేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రిలీజియన్ అండ్ పీస్ఫుల్ అసెంబ్లీ, రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కూడా యూడిహెచ్ఆర్లో కల్పించబడిన రైట్స్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966. దీన్ని 1966లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది 1976, అంటే 10 years తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. ఇది కూడా సుమారుగా ఈ రైట్ టు లైఫ్, ఫ్రీడము, అలాగే ఆర్బిట్రరీ అరెస్ట్ నుండి ప్రొటెక్షను, టార్చర్ నుండి ప్రొటెక్షను, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ నుండి ప్రొటెక్షన్, ఇలాంటి రైట్స్ అన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ 1966, ఇది కూడా అదే. నెక్స్ట్, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్, కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ 1979. దీన్ని 1979లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఫోర్స్లోకి 1981 నుండి ఫోర్స్లోకి రావడం జరిగింది. దీన్నే ఈ సిఈడిఏడబ్ల్యూని ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అని కూడా అంటాం. అంటే కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అని అర్థం. దీన్నే ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అని అంటాం. ఇది ఉమెన్ సంబంధించిన రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, కన్వెన్షన్ అగైన్స్ట్ టార్చర్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన కన్వెన్షన్ ఇది. దీన్ని అడాప్ట్ చేసుకున్నది 1984, ఫోర్స్లోకి వచ్చింది 1987. ఇది టార్చర్కి సంబంధించిన ప్రొటెక్షన్స్ ఈ కన్వెన్షన్ ద్వారా కల్పించడం జరిగింది. నెక్స్ట్, కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, ఇది 1989లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఫోర్స్లోకి రావడం 1990లో ఫోర్స్లోకి రావడం జరిగింది. దీన్ని ఇండియా ఆమోదించిన ఇయర్ 1992. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ 1992లో ఇండియా దీనికి సంబంధించిన సైన్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్కి సంబంధించిన సర్వైవల్ రైట్స్, డెవలప్మెంటల్ రైట్స్, ప్రొటెక్షన్ రైట్స్, అలాగే ఎడ్యుకేషన్ రైట్స్, హెల్త్ కేర్, సోషల్ సెక్యూరిటీ రైట్స్, ఇలాంటివి చిల్డ్రన్కి సంబంధించిన అన్ని రకాల రైట్స్ ఈ కన్వెన్షన్లోనే ఉంటుంది. దీన్నే కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ 1989 అని అంటాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, ఇది రేషియల్ డిస్క్రిమినేషన్కి సంబంధించింది. ఒక తెగ ఆధారంగా డిస్క్రిమినేషన్ చేసింది ఇది అడాప్ట్ చేసుకున్న ఇయర్ 1965, ఫోర్స్లోకి వచ్చింది 1969. ఇది అన్ని రకాల ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ ప్రొవిజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది రేషియల్ సెగ్రిగేషన్, అంటే ఒక వర్గం వాళ్ళని ఒక పక్కన పెట్టడం, వాటిని హింసించడం. ఈక్వల్ ట్రీట్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హౌసింగ్, ఇల్లులు కల్పించడంలో కానీ, విద్యను అందించడంలో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ ఒకే రకమైన ట్రీట్మెంట్, అంటే ఒకే రకంగా చూడాలి అనే దానికి సంబంధించి ఇందులో ఇవ్వడం జరిగింది. దీన్నే కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ 1965 అని అంటాం. నెక్స్ట్, కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ 2006, కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ 2006. ఇది 2008 నుండి ఫోర్స్లోకి రావడం జరిగింది ఇంప్లిమెంటేషన్లోకి. ఇది డిసేబుల్డ్ పర్సన్కి సంబంధించిన రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన కన్వెన్షన్. దీన్ని సిఆర్పిడి అని అంటాం. ఇందులో
ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్లో ఈక్వల్ యాక్సెస్ ఉండాలి. ఈక్వల్ యాక్సెస్ ఉండాలంటే వీళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అక్కడ చేయాలి. కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్కి సంబంధించిన చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాంప్స్, రైలింగ్స్, అదర్ ఫెసిలిటీస్ ప్రత్యేకంగా ఇవ్వడం జరగాలి. ఎంప్లాయ్మెంట్లు కూడా సేమ్, అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. అలాగే ప్రోహిబిట్స్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ డిసేబిలిటీ ఆధారంగా ఏవైనా వివక్షత ఉంటే దాన్ని నిషేధించడానికి సంబంధించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ కన్వెన్షన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చూద్దాం. ఈ హ్యూమన్ రైట్స్లో టైప్స్, ఫస్ట్ది సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో ఒక వ్యక్తి డెవలప్ అవ్వడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి దీన్నే ఫస్ట్ జనరేషన్ రైట్స్ అని అంటాం. అంటే సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ని ఫస్ట్ జనరేషన్ రైట్స్ అని అంటాం. అంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఏవైతే హక్కులు ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఫస్ట్ జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, న్యాయపరమైన హక్కు, రైట్ టు ప్రైవసీ గోప్యత హక్కు, మత స్వాతంత్ర హక్కు, ప్రజాస్వామిక హక్కు, ఇవన్నీ కూడా సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ది ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. ఈ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ అనేవి ఈ ఫస్ట్ జనరేషన్ రైట్స్, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ తర్వాత వచ్చిన రైట్స్. ఇవేంటంటే ఒక మనిషి డెవలప్ అవ్వడానికి, బతకడానికి సంబంధించిన హక్కులు కాబట్టి వీటిని ఏమంటాం అంటే సెకండ్ జనరేషన్ రైట్స్ అని అంటాం. ఇందులో ముఖ్యంగా ఉద్యోగ హక్కు అంటే పని పొందే హక్కు, అలాగే విద్యా హక్కు, మనిషి డెవలప్ అవ్వాలంటే విద్య ఉండాలి కాబట్టి విద్యా హక్కు, అలాగే ఆరోగ్య హక్కు, ఆహార హక్కు, సాంస్కృతిక హక్కులు, నివాస హక్కులు, ఇవన్నీ కూడా సోషియో అండ్ ఎకనామిక్ రైట్స్లో భాగంగా సెకండ్ జనరేషన్ రైట్స్లో భాగంగా ఇవి ఉంటాయి. నెక్స్ట్ది ఎన్విరాన్మెంటల్, డెవలప్మెంటల్ అండ్ గ్రూప్ రైట్స్. ఎన్విరాన్మెంటల్, డెవలప్మెంటల్ అండ్ గ్రూప్ రైట్స్, వీటిని థర్డ్ జనరేషన్ రైట్స్ అని అంటాము. ఇందులో ఒక గుంపుగా ఉండి ఆ గుంపు పొందే రైట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి వీటిని ఎన్విరాన్మెంటల్ రైట్స్ అని అంటాము. ఈ రైట్స్లో భాగంగా పర్యావరణం పొందే హక్కు, అలాగే అభివృద్ధి పొందే హక్కు, అటానమీ, ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రూప్ అని ఏదైతే పదం ఉపయోగిస్తున్నామో అది అటానమీకి సంబంధించిన హక్కు. ఇందులో ఈ కమ్యూనిటీస్ అంటే ఒక సమూహాలు కలిపి ఇండిజినియస్ పీపుల్, ఒక జాతికి సంబంధించిన ప్రజలందరూ కలిపి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ హక్కులు పొందడాన్ని అటానమీ హక్కు అంటే రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అని అంటాం. అలాగే శాంతి హక్కు కూడా ఈ పర్యావరణ హక్కులో భాగంగా థర్డ్ జనరేషన్ హక్కులో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్కి సంబంధించి మనం ఆల్రెడీ చాలా చూసాం. లింగ సమానత్వం, కోర్టులో న్యాయ పరిరక్షణ, గర్భకాల సంరక్షణ అంటే మెటర్నిటీ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ సంబంధించినవి. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ అండ్ మైనారిటీ గ్రూప్స్ అంటే ఆదివాసీ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ యొక్క రైట్స్. ఇందులో వాళ్ళకి సంబంధించిన సంస్కృతిని ప్రొటెక్ట్ చేసుకోవడము, భూమి పొందే హక్కుని ప్రొటెక్ట్ చేసుకోవడము, ఆర్థిక మద్దతు పొందే హక్కుని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉంటాయి. ఇక చివరిది డిజిటల్ రైట్స్ సంబంధించింది, సైబర్ ఫ్రీడమ్స్ సంబంధించింది. అంటే వ్యక్తి గోప్యత హక్కు, ఆన్లైన్ మోసాల నుండి ప్రొటెక్ట్ చేయడము. ఈ డేటా అంతా కూడా ఉంది ఏదో ఒక యాప్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి అటువంటి వాటి నుండి ప్రైవసీని పొందడం, అలాగే సైబర్ సెక్యూరిటీ పొందడం, ఇంటర్నెట్ యాక్సెస్ పొందడం, ఇవన్నీ కూడా డిజిటల్ రైట్స్ సంబంధించిన రైట్స్. ఇది హ్యూమన్ రైట్స్ సంబంధించిన టాపిక్స్. ఇందులో ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ఎన్హెచ్ఆర్సి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇతర ఇంపార్టెంట్ యాక్ట్స్, ఇవన్నీ కూడా చూసాం. దీనికి సంబంధించిన టెస్ట్ రేపు కండక్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.